అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే కేసీఆర్ తపన చివరికి ఆయన్ని మింగేసేలా తయారైంది. 2014 నుంచి ఇతర పార్టీలో గెలిచిన వారిని నయానో భయానో బీఆర్ఎస్ లో చేర్చుకుంటూ వచ్చారు. 2018 లోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు. ఈ తర్వాత 2023 లోపు కాంగ్రెస్ ను కూడా ఖతం చేయాలని చూశారు. దాదాపు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించుకునే అవకాశం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. మరో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఇష్టపడలేదు. కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఎవరికైనా తప్పదు. అందుకే కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని అంటున్న వారిని రేవంత్ రెడ్డికి కలుపుకుని పోతున్నారు. బీఆర్ఎస్ 40 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే పార్లమెంట్ ఎన్నికల ముందు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా హస్తం కండవ కప్పుకున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి వచ్చిందే లేదు. అయితే ఇకపై వస్తారని ఆయన ప్రకటన చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ తో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఏది ఏమైనా రోజులు లేదంటే కొన్ని నెలల్లో అసెంబ్లీలో బీజేపీ కంటే బీఆర్ఎస్ తక్కువ సంఖ్య బలానికి పడిపోతుందని గులాబీ నేతలే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని ఫిక్స్ అయ్యారు. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక ఎత్తైతే ఓటమికి బీఆర్ఎస్ అధినేతే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఆయనే స్వయంగా ఓటు బ్యాంకు షిఫ్ట్ చేశారనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఇక వారంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. మిగిలిన వారు టైం చూసి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. కేసీఆర్ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు తలపట్టుకుంటే ప్రయోజనం ఏంటనే వారు కూడా ఉన్నారు. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో తిరిగితే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని గౌరవిస్తున్నామని కూడా చెప్పకపోతే ప్రజలు ఆదరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రజల్లోకి వెళ్లకుండా లోక్సభ ఎన్నికల సమయానికి బస్సు యాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? గెలుపోటములు పక్కన పెడితే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నిలువున దహించేస్తుంది. చూస్తుండగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నా ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి కేసీఆర్ కు ఎదురైంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ముందు కేసీఆరే సమాధానం చెప్పాలి.